ఈ క్రియాయోగ సాధన వలన యోగి మనస్సు స్థిరమై ఒకనొక నిర్గుణావస్థలో కలిసిపోతుంది. అక్కడే ఎప్పుడూ ఉండిపోగల సామర్థ్యం యోగులకు ఉంటుంది. ఈ సందర్భంలో యోగిరాజులు తమ డైరీలో ఇలా రాసుకున్నారు. जित्ता पियोगे वत्ता मजूरी मिलेगा, सवेरे 4 घड़ी रात रहते ప్రాణాయామం కన్నా అచ్చి హై. అంటే ప్రాణాయామం ఎంత చేస్తే అంత కూలి ముడుతుంది. అంటే ఎంత స్థిరత్వం ఏర్పడితే అంత ఆత్మదర్శనం కలుగుతుంది. తెల్లారగట్ల 4 గంటలకి లేచి ప్రాణాయామం చేయడం మంచిది. ఆ సమయంలో బాహ్య ప్రకృతి శాంతంగా ఉంటుంది. ఇదే ఆత్మ సాధనకు తగిన సమయం. తన కారణ స్వరూపమైన సముద్రం వైపు పరుగు తీయటం నదికి ధర్మం అన్నారు యోగిరాజులు. దాన్ని కోరి